సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ డిజైనర్ రిస్ట్ వాచ్ అని మనం దీన్ని అనొచ్చు. బికాస్ ద డిజైన్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ చూసినప్పుడే ఓకే దిస్ ఇస్ అ డిజైనర్ పీస్, దిస్ ఇస్ అ యూనిక్ పీస్ అని అనిపిస్తుంది. సో లెట్స్ గో ఇన్ డీటెయిల్. మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఒక పైప్ మోడల్లో హాలో పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్స్ అన్ని ఒక దగ్గర పెడితే క్రిస్ క్రాస్ లో అంటే సేమ్ రోలో కాకుండా కొంచెం అటు ఇటుగా పెడితే ఎలా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా అండ్ ఎలిఫెంట్ ట్రంక్ కూడా అనొచ్చు ఆ షేప్ లో కూడా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ దాట్ షార్ట్. ఫస్ట్ పార్ట్ ది వన్ సైడ్ ఆఫ్ ద రిస్ట్ వాచ్ అండ్ దానికి అటాచ్డ్ గా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ద ఫ్లవర్ ఈజ్ విత్ ఫ్లాట్ కటింగ్ రూబీ. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫ్లాట్ కటింగ్ రూబీ అనమాట. అండ్ దాని పైన మనకి బ్లూ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద లీవ్స్. మనకి ఇక్కడ కనిపిస్తున్న 3 కూడా లీవ్స్ అనమాట. మధ్యలో మనకి ఎనామల్ పెయింట్ తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విచ్ ఇస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ బ్లూ. సో ఇక్కడ మనకి ఫ్లవర్ లో వైట్ అండ్ బ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ లో మనకి ఈ లీవ్స్ వచ్చాయి. అండ్ దట్ డిజైన్ ఈస్ ఫాలోడ్ విత్ తీగా అండ్ ఫ్లవర్స్. మీకు ఇక్కడ చూసినట్టయితే దీస్ ఆర్ లీవ్స్. ఇక్కడ గోల్డ్ బాల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మనకి ఒక మొగ్గలాగా కనిపిస్తుంది. ఇవి ఒక బ్యూటిఫుల్ తీగ. ఆ తీగకి మీకు ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మొగ్గ కూడా కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ డిజైనింగ్ అనమాట. అండ్ దాని కింద మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే ఒక పెద్ద ఫ్లవర్ వచ్చిందో కొంచెం చిన్న సైజ్ లో అగైన్ విత్ డిఫరెంట్ డిజైన్. అంటే లీఫ్ ఈ డిజైన్ లో ఉండొచ్చు, ఈ డిజైన్ లో కూడా ఉండొచ్చు. ఇదే లీఫ్ కి మనకి బ్లూ సిగ్నిటీ స్టోన్స్ ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ లీఫ్ కి బ్లూ సిగ్నిటీ స్టోన్స్ ఈ విధంగా అంటే బార్డర్ ద అవుటర్ లైన్ ఆఫ్ ద లీఫ్ ఇచ్చారనమాట. అండ్ దీని మధ్యలో మనకు కనిపిస్తున్నవి రెడ్ సిగ్నిటీ స్టోన్స్, ఇక్కడ కనిపిస్తుంది బ్లూ సిగ్నిటీ స్టోన్స్ అండ్ ఇక్కడ మొత్తం స్టోన్స్ ఉన్నవి ఇవి నార్మల్ సిగ్నిటీ స్టోన్స్. మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అగైన్ దే ఆర్ రెడ్ సిగ్నిటీ స్టోన్స్ అనమాట. అండ్ దాట్ ఇక్కడ మనకి ఏదైతే ఎలిఫెంట్ ట్రంక్ డిజైన్ లో మోడల్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ కింద మనం చూసినట్టయితే అగైన్ డిఫరెంట్ ఫార్మ్. మధ్యలో మనకి ఫ్లవర్ వచ్చింది, దాని సరౌండింగ్ లో ఒక సర్కిల్ వచ్చింది. అలా సైజెస్ అనేది చిన్నగా అవుతూ డిసెండింగ్ ఆర్డర్ లో కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ నుంచి పెద్ద సైజ్, దాని కింద నుంచి సైజ్ తగ్గుతూ ఉంది అండ్ అట్లా 2 లేయర్స్ లో ఉండి వాటిని జాయింట్ చేసి వాటి పైన మనకి గోల్డెన్ బాల్స్ వచ్చాయన్నమాట. ఆ గోల్డెన్ బాల్స్ కూడా డిసెండింగ్ ఆర్డర్ లో మనకు కనిపిస్తుంది. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే దీన్ని బ్యాక్ డిజైన్ కూడా మనం చూడాలి. సో ఎంత ప్రాపర్ గా దీన్ని అల్లేసారు చూడండి. ఒకటి అంటే ఏవైతే సైజెస్ లో ఉన్నాయో అవన్నీ ఫస్ట్ 2 సైజెస్ అవన్నీ అటాచ్ చేసి మళ్ళీ ఇలా దీన్ని అటాచ్ చేస్తూ వెళ్ళిపోయారు. అండ్ దీనికి కూడా అదే ఒక బ్యూటిఫుల్ చైన్ వచ్చి ఆ చైన్ కి పైన మనకి ఈ డిజైన్ అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎస్సీ ఎంత బాగుంది చూడండి. పార్టీ వేర్ కి మీరు ఎక్కడైనా కిటీ పార్టీకి వెళ్తున్నారంటే దిస్ ఈస్ అ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఐ వుడ్ సే. అంత బ్యూటిఫుల్ గా ఉంది. డైల్ లోపల మనకి కింద బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ మొత్తం మదర్ ఆఫ్ పర్ల్ అనమాట. అండ్ ఆ మదర్ ఆఫ్ పర్ల్ ది షైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. రెయిన్బో షైన్ ఎలా అయితే ఉంటుందో ఇట్ ఈస్ ద సేమ్. సో ఇంత బ్యూటిఫుల్ పీస్ కి మనకి ఇక్కడ మాత్రం ఒక కార్నర్ కి హుక్ ఇచ్చారు, ఇంకొక కార్నర్ కి దే హ్యావ్ గివెన్ ది జంప్ రింగ్స్ అనమాట విచ్ ఆర్ అడ్జస్టబుల్. మన రిస్ట్ కి తగ్గట్టు అంటే కొందరికి లూజ్ గా వేసుకోవడం ఇష్టము, కొందరికి టైట్ గా వేసుకోవడం ఇష్టము, కొందరికి మీడియం. సో అకార్డింగ్ టు యువర్ రిస్ట్ సైజ్ యూ కెన్ జస్ట్ అడ్జస్ట్ దిస్. సో ఇంత బ్యూటిఫుల్ పీస్ మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక వీ హ్యావ్ టు నో ది గ్రాస్ అండ్ నెట్ వెయిట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వాచ్. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 46.060 grams, నెట్ వెయిట్ వచ్చేసి 28.950 grams. దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ రిస్ట్ వాచ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు ఇక్కడ చూపిస్తుంది జస్ట్ శాంపుల్ మాత్రమే. స్టోర్ లో దీనికి మించిన కలెక్షన్ ఉన్నాయి. సో దానికి మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.